చూపిస్తున్నాడు. సహాయం చేసే దేవుడు అన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పుస్తకము 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పుస్తకం 8:26. 8:26. మన దేవుడు ఎవరండి? ఏ దేవుడు? ఆమేన్. అయితే విశ్వాసంతో దేవుడి వాక్యాన్ని చేయండి. 8:26. ఎంతమంది తీశారు? త్వరగా చదవాలి. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నరులను చూసినప్పుడు నరులు ఎలా ఉన్నారంటే బలహీనంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? బలహీనంగా కనపడుతున్నారు. దేవుడు విశ్వాసం చూసినప్పుడు బలహీనంగా కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారు? ఎలా చెప్పాలి, మీరు నోరు తెరిచి మాట్లాడాలి. ఎలా కనపడుతున్నారు? దేవుడు మనం చూసినప్పుడు ఎలా కనపడుతున్నాం? మనందరం కూడా బలహీనముగా కనపడుతున్నాం. మనం బలహీనులమే. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా శ్రమ రాగా ఏమైపోతాం? సమస్యలిపోతాం, బలహీనం పడిపోతాం. కొంచెము అనారోగ్యం రాగా ఏమైపోతాం? కొంచెం అప్పుల సమస్య రాగా ఏమైపోతాం? కొంచెం కుటుంబంలో సమస్యలు రాగా చెప్పండి తల్లి, బలహీనం అయిపోతారా లేదా? ఎంతమందిని మేము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను బలవంతుడిగా అన్నారు. వారి చేతులు ఎత్తున్నారు సార్. లేము. ఎందుకంటే మనము బలహీనులము. ఆ బలహీనమైన మనకు మన దేవుడు సహాయం చేయడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, కొన్ని కుటుంబాల్లో కొన్ని చిన్న శ్రమలు రాక వాడు ఎలా ఉన్నారు? బలహీన పడిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? సహాయము చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఒక మాట, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. దేనిలో బలవంతుడము? దేవుని ఆత్మలో బలవంతుడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు బలమైన కార్యములు చేస్తావు. మన దేవుడు సహాయం చేసే ఏ దేవుడు? చెప్పండి, స్వరానికి చెప్పాలి. హల్లెలూయా. ఏం చేసే దేవుడు? ఆమేన్. బలహీనులకు దేవుడు సహాయం చేయడానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాలలో అనేక మంది దేవుడు సహాయం పొందుకున్న వారు ఉన్నారా లేదా? దేవుని ఆ కృప పొందుకొని దేవుని కోసం ఎదురు చూసి దేవుని సహాయం పొందుకున్న వారు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఈ రాత్రికాలం ఉదయకాలం నువ్వేం చేయబడాలంటే ఆయన సహాయం కోసం చూడాలి. సహాయం చేసే దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఏలియా ఉన్నాడు, తెలుసా మీకు? బైబిల్లో ఏలియా ఆహాబు రాజు ఆ ఏలుతున్న రాజ్యంలో ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు ఏమొచ్చింది? కరువు రాగా వర్షం, వాగుల నీళ్ళు అన్ని ఎండిపోయినాయి. వర్షం లేదు, భూపంట లేదు, ఏది కూడా లేదు. వర్షం ఉంటేనే సకల అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి. వర్షం లేకపోతే ఏది ఉండదు. చూడండి, అహాబు రాజు కాలంలో కరువు వచ్చింది. ఆ కాలంలో ఏలియా కూడా ఉన్నాడు. ఆ దేశంలో ఏలియా కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియాకి సహాయం దేవుడు ఎలా చేశాడు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. చదవన్న మాట. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. 1వ రాజులు రాసిన పుస్తకం చూడండి. 1వ రాజులు 17:1. 1వ రాజులు 17వ అధ్యాయము 1. గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్వీడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి చూడండి అంటున్నాడు, నువ్వు ఎవరి సన్నిధిన నువ్వు నిలబడి ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు చూడండి అంటున్నాడు. ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాను. రింబట చూడండి యెహోవా వాకు మరలా ఏలియాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? తూర్పున
వైపులకు పోయి యోర్దాను నదులకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండును. హల్లెలూయా. తప్పని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు కరువులో ఏలియాకు సహాయం చేస్తున్నాడు. ఏలియాని దర్శించి ఏలియాతో దేవుని వాకు ప్రత్యక్షమై అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హల్లెలూయా. కేరేతు వాగు దగ్గర ఏ వాగు అక్కడ ఉంది? కేరేతు కన్నా పింబట యెహోవా వాకు అతడు ప్రత్యక్షమై ఇచ్చట నుంచి తూర్పు వైపు పోయి యోర్దాను నది ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గరకు వెళ్ళు. హల్లెలూయా. ఆ కేరేతు వాగులో నీళ్లు తాగి బ్రతుకు అన్నప్పుడు ఏలియా వెళ్ళిపోయాడండి. వెళ్ళాడు. అక్కడ ఏముందో తెలుసా? కేరేతు వాగు పారుతూ ఉంది, శ్రేష్టమైన నీరు. దేవునికి మహిమ కలుగును గాక. నీరు తాగుచున్నాడు. కింద చదువున్నాను. చూడా అక్కడ ఆ వాగు నీరు తాగుతూ అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లు ఎవరికి ఆజ్ఞాపిస్తారు? కాపాడమే ఆజ్ఞాపిస్తున్నా అని అతను తెలియచేయగా చూడండి, అతను పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కేరేతు వాగు ముందు నివాసము చేశాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అక్కడ కాకులము ఉదయము రొట్టెలు మాంసమును అస్త సమయమందు రొట్టెలు మాంసమును అతని ఆ యొద్దకు తీసుకుని వచ్చుడు. చప్పటి పెట్టి దేవుడు నమ్మడం పెద్ద. హల్లెలూయా. కరువులో దేవుడు ఏలియాని ఆదుకున్న దేవుడు అండి. ఏలియాకు సహాయం చేసిన దేవుడు. ఏలియాకు దేవుడు అంటే, ఏలియా ఎక్కడి నుంచి వెళ్ళు, నేను చూపించిన ఆ కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ వాగులో నీరు తాగు. మరి ఆహార సంగతి ఏంటి అంటే, కాకులకు నేనేమిస్తాను? ఆజ్ఞ ఇస్తాను. సహజంగా కాకులు మాంసం ఏం చేస్తాయండి? మాంసం కాదు, ఏది దొరికినా. చూడండి, దేవుడు ఆజ్ఞ ఇవ్వగా కాకులము ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని తెచ్చిపెట్టాడు. కాకులకు దుర్బుద్ధి కలగ చేయలేడు దేవుడు. వాగులో నీళ్ళు తాగుతున్నాడు. ఉదయము సాయంత్రము రొట్టెలు ఎప్పటికప్పుడు ఫ్రెష్. హల్లెలూయా. మీరన్నా మనమన్నా ఇంట్లో విరిగిపోయింది 4 రోజులు 3 రోజులు పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటామేమో కానీ, చూడండి ఏలియాకు సహాయం చేసే దేవుడు ఎలా ఉన్నారు తెలుసా? ఫ్రెష్. పొద్దున మాంసం రొట్టెలు, ఆ వాగులో నీళ్ళు తాగటం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడి పేరే సహాయం చేసే దేవుడు. సహాయము చేసే నీవు నాకుంటే, సహాయము చేసే నీవు నాకుంటే చాలు నమ్మకమైన నిలబడవయ్యా నీవే చాలు. నేనేమైనా నాకు నేనేమైనా నాకు ఏలియాకు దాహం తీర్చుటకు వాగును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆహారం తీర్చుటకు ఆకలిని నిమ్మడానికి కాకులం ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఏలియా ఏమనుకున్నాడు తెలుసా? ఈ వాగులో నీళ్ళు తాగుతున్నాం, ఈ వాగే దేవుడు అనుకున్నాడా? అనుకోరా. కాకి ఆహారం తీసుకొస్తుంది, ఈ కాకే దేవుడు అనుకున్నాడా? అనుకోలా. వాటిని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడు యేసు. ఆ దేవుడు సహాయం చేసే దేవుడు. కరువులో ఏలియాను పోషించిన దేవుడు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా ప్రభు పోషించిన దాకా, మీ కుటుంబాల ప్రతి కరువును నా ప్రభు గమనించిన దాకా సహాయం చేసే దేవుడు మీ కుటుంబాన్ని ఏడు దాకా. మన దేవుడు సహాయం చేసే దేవుడు. చూడండి, వర్షం గొడవల అహోపు రాజ్యం అంతా సామ్రాజ్యం అంతా అహోరం పొరమంటూ కూడా కరువుతో నింపబడింది. కానీ ఏలియాను దేవుడు దర్శించి సహాయం చేసే దేవుడిగా నీటి వాగు ద్వారా ఆయన్ని బ్రతికించాడు. కాకోలము ద్వారా ఆహారం పంపించి అతన్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి నీ కురిగిపోతున్నావేమో, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
ఆమె సహాయం చేసే దేవుడు. ఈరోజు నీ కూటికి లేకపోవచ్చు, నా ప్రభు నిన్ను పోషించును గాక, నా కుటుంబము నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, నా ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆయన సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత మరలా ఏలియాకు దేవుడు వాక్కు ప్రత్యక్షమై, నేను ఊరు చూపిస్తా ఏలియా వెళ్ళి అక్కడ ఒక ఆమెను ఏర్పాటు చేశాడు. ఎవరమ్మా? సారెపతు అను ఒక విధవరాలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఆమె ఏం చేసింది తెలుసా? కరువులో ఉన్నాం కదా, దేశం అంతా కరువు వచ్చింది. కొన్ని కట్టెలు ఏరుకొని కొద్దిగా పిండి ఉందని ఆ పిండి చేసుకొని రొట్టె చేసుకొని ఆమె పిల్లోడు ఆమె తిని చనిపోదా అనుకుందండి. అనుకున్న స్థితిలో వెళ్ళి ఆ పొలం ఏరుకుంటూ ఉంది. ఏలియా దేవుడు చెప్పినట్లుగా ఆ సారెపతి స్త్రీని తెలియపరిచాడు. వెళ్ళాడు ఆమె దగ్గరికి. అమ్మా, నీ దగ్గర కొంచెం అప్పు ఉంటే నా దగ్గర పెట్టు అని. అక్కడ చాలా జరిగింది. ఆమె లేదంటది. లేదమ్మా, నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. సరే ఏలియా చెప్పాడు, సేవకుడు చెప్పాడని చెప్పేసి ఆ సేవకుడికి ఒక రొట్టె చేసి పెడుతుంది. చూడండి అప్పుడు ఏం జరిగిందంటే, ఆమె పిండిలో తొట్టిలో నూనె అయిపోలా, గుడ్డలో నూనె ఆరిపోలా. మరి సారెపతి స్త్రీ అని విధవరాలు ఏలియాకి ఏం చేసింది? సహాయం చేసింది. అలాగని ఏలియా సారెపతి స్త్రీని దేవత అనుకున్నాడా? అనుకోరా. ఈమె నాకు సహాయం చేయడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సారెపతి అనే గ్రామంలో ఎదురానికి ఆజ్ఞాపించాడు, కాపులానికి ఆజ్ఞాపించాడు. నా దేవుడు ఏలియాని పోషించడానికి, నా ప్రభు నిన్ను పోషించడానికి నా ప్రభువే నీకు సహాయం చేయను గాక. ఆయన సహాయం చేసే దేవుడు అన్న. హల్లెలూయా. చెప్పండి దేవుడు నీకున్న ఇరుకును బట్టి, నీకున్న లేని స్థితిని బట్టి ఒకవేళ సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంటున్నావా? యేసయ్య మాత్రమే సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సహాయం చేస్తే ఏం అవసరంలా. ఆమె ఏలియాను పోషించిన దేవుడు అండి. ఏలియాను సహాయం చేసిన దేవుడు. నిన్ను నీ కుటుంబాన్ని సహాయం చేసి నీ కుటుంబాన్ని నా ప్రభు ఏలును గాక. ఆమె ఆయన సహాయం చేసే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు సహాయం చేసే దేవుడు అని? ఆయన సహాయం చేసే దేవుడు. ఇరుకులో కూడా విశాలతను కలుగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇరుకుల విశాలతను కలుగు చేసే దేవుడు. ఆయన చేసే కార్యములు కంటికి, హృదయానికి, చెవుకు వినబడు అటువంటి కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అధికమైన అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి బైబిల్లో అబ్రహాం గారు శారం ఉన్నారు, తెలుసా మీకు? ఎవరు? అబ్రహాం గారు దాసి. ఆ పేరేం పేరండి? హాగరు. ఏం పేరు? హాగరు. ఏందందరూ మౌనం అయిపోయారు? నిద్ర వస్తుందా? హల్లెలూయా. నిద్ర మొత్తం పోను గాక. నోరు మూసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర మొత్తం వదిలిపోవాలి, ఎందుకంటే సహాయం చేసే దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. అసలు గొప్ప కార్యం తెలుసా? రోజు మా ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ రావట్లా. ఈరోజు మైకి పని చేస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. సహాయం చేసేవాడు దేవుడు. హల్లెలూయా. ఏదైనా చేయగలుగుతాడు నా దేవుడు. ఆమె హల్లెలూయా. అబ్రహాం గారు శారాకి ఒక కుమారుడు పుట్టాడు. అంతకు ముందే ఇస్మాయిల్ అనే ఒక దాసి ద్వారా ఇస్మాయిల్ను కంటాడు అబ్రహాం గారు. ఈ హాగరమ్మకి శారాకి ఇద్దరికి పడక ఈ దాసి నాకంటే ఎక్కడ అత్యధికంగా గొప్పగా అనిపించుకుంటుందేమో అని ఈ శారమ్మ హృదయంలో ఎక్కలేని కలిగితే ఆ అబ్రహాం గారితో అంటుంది, అబ్రహాం గారు అది ఉండాలా, నేనుండాలా, ఎవరొకరు తెలుసుకో అంటే. చూడండి అబ్రహాం గారు ఏం చెప్పలేక దేవునికి ఆయన ప్రార్థన చేసి హాగరమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి కొంత ఆహారం తీసుకొని వెళ్ళి హాగరును తన పిల్లవాన్ని తన్నిటి నుంచి పంపించేశాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడారిలో ప్రయాణం అవుతున్నాడు. అబ్రహాం గారు ఎంత ఇచ్చారు? కొంచెం ఆహారం, కొంచెం నీరే. ఆ నీరు నీటిలో నీరు అయిపోయింది, ఆహారం అయిపోయింది. నీటిలో ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా
పూర్తిగా దాహము ఆకలి అలవడించిపోతుంది. సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ ఎడారి అనగా, ఈ ఎండ అనగా శ్రమలు. నువ్వు ఒకేలా ఆదరణగా శ్రమ మార్గంగా వెళ్తున్నావా? ఎవరు నీకు సహాయం చేసేవారు లేదని బాధపడుతున్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, ఆదరణ ఎలా దర్శించారో తెలుసా? ఆ పిల్లవాడు చావు చూడలేక ఆదరణ తన ఇస్మాయిల్ నాడు పడేసి కూటి మీద దూరంగా వెళ్ళి ఏడుస్తుందండి. దేవుడు ప్రత్యక్ష ఆదరణ నీకు ఏమొచ్చింది? నీ పిల్లలు తీసుకో, అది నీకు పొగలు తాగించు, నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు అటువలే నీ కుటుంబంలో సహాయం చేయను గాక. ఆయన సహాయం చేసే దేవుడు. అందరూ నన్ను విడిచినా ఉంది. నా తల్లిలో నీవే, నా తల్లిలో నీవే, నా తల్లి నా బంధువులు నీవే, నా మిత్రులు నీవే, నా బంధుమిత్రులు అందరూ నన్ను విడిచినా దేవుడికి మహిమ కలుగును గాక. ఆగ్రహంలో వాడుకున్నంతసేపు వాడుకున్నారు, పనికొచ్చేంత వరకు వాడుకున్నారండి. తల్లిని విడిచిపెట్టారు. ఎవరు ఆదుకున్నారో తెలుసా? ఆగ్రహంకి ఎవరు సహాయం చేశారు తెలుసా? దేవాతి దేవుడే సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిన్ను కూడా అవసరాన్ని బట్టి వాడుకొని ప్రజలు నిన్ను విడిచిపెట్టారేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఏ దేవుడు? సహాయము చేసే దేవుడు ఆయన. ఒక్కోసారి మీ ఇంట్లో కూడా అన్నీ అయిపోతాయి. ఒక్కోసారి ఏమైపోతాయి? సరుకులు అయిపోతాయి. ఏమైపోతాయి? డబ్బులు అయిపోతాయి. ఏముండవు. అప్పుడు ఏం చేయాలా? ఆమె ఆయన వైపు చూడాలి. ఆగ్రహకు నీరు అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఏ వైపు చూసిందండి? హల్లెలూయా. దాసి అండి, దాసి దేవుని వైపు చూసింది. మరి దేవుని పిల్లల మనం హల్లెలూయా ఆయన వైపు చూడాలి. నీ ఇంట్లో ఒకసారి అన్నీ అయిపోతాయి. నువ్వు బలహీనరాలు ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, అప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఆయన వైపు చూడాలి. బైబిల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందండి, తెలుసా మీకు? ఏ స్త్రీ? ఏ స్త్రీ? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకు బలహీనమా? 12 సంవత్సరాల నుంచి. ఆమె కొన్ని అన్నీ అయిపోయినాయి. ఆస్తి అయిపోయింది, ధనం అంతా అయిపోయింది. బంధువులు కూడా, కట్టుకున్న వారు, పిల్లలు ఉండుండొచ్చు, అందరూ కూడా చీ అని అనవచ్చు. చీచా అనుకున్న స్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా? సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో అన్ని అయిపోయినాయేమో, ఆర్థికంగా ఏమి లేకుండా స్థితిలో, ఆర్థిక స్థితిలో నువ్వు దేవుడు ఆశీర్వాదం లేకుండా నువ్వు ఉన్నావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సహాయం చేసే దేవుడు నేను. 2027 నీకు సహాయం చేయను గాక. నీ కుటుంబానికి సహాయం చేయను గాక. నీ కుటుంబానికి దేవుడితో నా ప్రభు నిప్పును గాక. హల్లెలూయా. సహాయం చేసే దేవుడు మన దేవుడు. అన్నాడు ఏలియాకు సహాయం చేసిన దేవుడు, ఆబ్రాముకు సహాయం చేసిన దేవుడు. నీకు నువ్వు సహాయము చేయను గాక. నీ కుటుంబానికి సహాయము చేయను గాక. కొన్ని బలహీనతలప్పుడు, కొన్ని అనారోగ్యాలు రాక, వ్యాధి రాగా, అప్పులు రాగా కృంగిపోవాలి. ఆయన వైపే చూడాలి. ఆయన వైపే చూడాలి. ఎవరికి వస్తాయండి శ్రమలు? జంతువులకు వస్తాయా? జంతువులకు రావు, మనుషులకి మనకే వస్తాయి. అయినప్పటికీ కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా సహాయం చేసే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవా, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవా, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
ఆయన ఆపత్కాలం అంటే ఆదుకున్న దేవుడు అండి. ఆయన నమ్ముకున్న వారు ఎవరో కూడా సిద్ధపరచబడరు. వైపు చేరుగా వారికి వెలుగు కలిగను, వారి రూపం ఎన్నడూ లజ్జింపబడకపోయాను. హల్లెలూయా. ఎవరు అంటే సహాయం చేసే దేవుడి వైపు చూసిన వారు. ఆయన వైపు చూద్దాం. ఎవరి వైపు చూద్దాం? ఒకవేళ ఎన్నాళ్ళు మనుషుల వైపు చూసారేమో, కొడుకుల వైపు, కోడల వైపు, కూతురుల వైపు, బంధువుల వైపు, డాక్టర్ల వైపు చూసారేమో. ఎవరు వైపు చూడాలి తెలుసా? నువ్వు సహాయం చేసే దేవుని వైపు ఈ రోజైనా చూడు, ఈ రోజు చూడు. హల్లెలూయా. సహాయం చేసే దేవుడు మన దేవుడు. బైబిల్లో హల్లెలూయా రూతుమ్మ తెలుసండి. బైబిల్లో రూతుమ్మ తల్లి ఉంది. రూతు తన తోటి కాళ్ళు ఎవరు? వర్ప. తన అత్తగారు నయోమి. ఏం పేరు? రూతు, నయోమి. అత్తగారేమో నయోమి. రూతు చిన్న కోడలు, పెద్ద కోడలు వర్ప. ఇద్దరు కోడలు ఉన్నారు రూతు ఆ నయోమి తల్లికి. దేశంలో కరువు వచ్చిందని ఆమె వెళ్ళిపోయింది. అది వేరే విషయం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ తల్లి మళ్ళా బెత్లెహేముకు వస్తుండగా ఆ ఇద్దరు కోడల్లో పట్టుకొని అంటుంది, పెద్ద కోడలతో అంటుంది, అమ్మా వర్ప, మీరు ఎదవరాళ్ళు కదా, మీరు వెళ్ళండి, మీ వయసు ఇంకా ఉంది, మీరు వెళ్ళి మీ పుట్టిళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటుంది. ఇదే అవకాశం అనుకుందండి నాలంటక్క. ఎవరన్నా? వర్ప. ఇదే అవకాశం. చూసావా, మొత్తం నాకే అవకాశం ఇచ్చింది అన్నట్టు ఏం చేసింది తెలుసా? కథకమని పట్టుకొని కచ్చక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి. అలా వల్ల కోడలకు అవకాశం వెళ్ళగానే అక్క మీద పెట్టి పారిపోయాడు. చాలా మంది లేరు ఉన్నారా లేదా? అవకాశం దొరకట్లా. అలా వల్ల కోడల్లో అత్తను వదిలిపెట్టే అవకాశం దొరకట్లా. లేదంటే ముద్దేం కర్మ నిలువెత్తు కడిగేసి ఓ పాట నీ పాదం మీద పుట్టుమచ్చనాయి అత్తయ్యో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లాంటి అక్కలు ఇంకా ఉన్నారు ఓర్పు అలాంటి వాళ్ళు ఈ దేశంలో. వారు పక్క ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఇదే సందని. కానీ రూతుమ్మంది. హల్లెలూయా. రూతు తల్లిను ఎవరో తెలుసామా? అన్యురాలు. మా దేవుడు ఎవరో తెలియదు ఆమెకి. హల్లెలూయా. తెలీదు. అత్తనిద్ది, అమ్మా మీ అక్క వెళ్ళిందిగా, నువ్వు కూడా వెళ్ళు అంటే ఏం చేశాడు వెంకట్రావు? నేను బయటికి వెళ్ళమనాలా కానీ ఇదే సందో చెప్పేసి పాస్టర్ మన వెళ్ళిపోతాడు. అవునా కదా? మీరైతే ఏమని చేసేవాళ్ళు తెలుసా? నేను కూడా అంతే చేసేదాన్ని. మా పెద్దదే పోయింది, చిన్నదాన్ని, నా తొక్క నాదే ఉంది, నా మొగుడు కూడా లేరు, మా భర్త లేరు, మా మామగారు లేడు, ఎవరు లేరు, మొత్తం ఒకటి ఏం చేసేదాన్ని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లంది. అట్లా అనలేదండి ఋతుమంది. అత్త నువ్వు ఆ మాట అనొద్దత్త, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ దేవుడే, నీ దేశమే. అసలు ఒక్క మాట్లాడి నువ్వు చస్తే నేను కూడా అక్కడ వేస్తాను, నువ్వు ఎక్కడేం చావు నేను అక్కడ వేస్తాను. దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ రూపమైన విశ్వాసాన్ని దేవుడు గమనించాడు. యవ్వన కాలంలో తన పుట్టింటిని దేశాన్ని విడిచిపెట్టింది ఎవరైనప్పటికీ దేశం తెలియదు, ఊరు తెలియదు, ఆ ఋతుముకు నయోమికున్న బంధువులు తెలియదు. అయినప్పటికీ మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చేసిందండి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడు ఋతుముకు సహాయం చేయలేదా? చేశాడు. పొలంలో పరుకులేరుకున్న ఋతుమును ఆ పొలానికి యజమానురాల్ని చేశాడు. హల్లెలూయా. ఋతుమును ఆశీర్వదించిన దేవుడు, ఋతుముకు సహాయం చేసిన దేవుడు, మీకు మీ కుటుంబాలకు నా దేవుడు సహాయం చేయను గాక. మన దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఋతుమును ఎంతగా హెచ్చించారు తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఆ జాబితాలో ఆ తల్లి ఉందండి. ఎంత గొప్ప విషయమో. కానీ ఓర్ప ఉంది కదా, ముందు పెట్టుకుని పోయింది. ఇంకెక్కడ ఉందా? ఇక ముందు కానీ వెనక కానీ ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు మాట వస్తే ఋతుము మాట వస్తుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య ఋతుము గర్భంలోంచి ఉద్భవించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు, పెంట కుప్ప నుంచి దీనులను లేవనెత్తే దేవుడు, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. లేని స్థితిలో
బాధపడద్దు. ఎందుకంటే మా దేవుడు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, న్యాయం జరిగించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా! మా దేవుడు సహాయం చేసే ఏలియాను పోషించి రక్షించిన దేవుడు. మీ కుటుంబాన్ని నా ప్రభు రక్షించి పోషించును గాక. మీ కుటుంబానికి నా ప్రభు సహాయం చేయను గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఆఖరకు ఎడారి మార్గంలో, శ్రమ మార్గంలో ఉన్నప్పుడు ఆఖరకు సహాయం చేసిన దేవుడు, నా దేవుడు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా! మీ పిల్లలకు సహాయం చేయను గాక. మీ చేస్తున్న వ్యాపారంలో దేవుడు తోడైంది సహాయం చేయను గాక. మీ చేస్తున్న చేతి వల్ల దేవుడు సహాయం చేయను గాక. ప్రతి సమస్త విషయంలో నా ప్రభు మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేయను గాక. వీటిని ఆశీర్వదించినట్టుగా, వీటిని సహాయం చేసినట్టుగా మీ కుటుంబానికి నా ప్రభు సహాయం చేయను గాక. హల్లెలూయా! సహాయం చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? ఏం చేసే దేవుడు? ఆమేన్.